హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ పచ్చడి అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది కూడా. మనకి దోశలోకైనా, రైస్లోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి తీసుకొని నేనైతే పచ్చిమిర్చి వేసుకొని ఇలా అన్నీ కూడా డీప్ ఫ్రై ఆయిల్ వేసుకొని ఇలా అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవైతే ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసి ఇందులో కొంచెం పసుపు, అలాగే తొందరగా ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, మీరు కావాలంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు యాడ్ చేస్తాను కాబట్టి టమాటాలు వేయట్లేదు. ఆల్రెడీ నేను పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టాను. చూసారా, ఇవన్నీ కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి, ఇంకా జీలకర్ర, ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బరకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని బరకగా, మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు, బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని పోపు రెడీ చేసుకోవాలి. పోపులో అయితే కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేసుకొని పోపు పెట్టుకొని ఈ పచ్చడి అంతా కూడా అందులో వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కావాలంటే టమాటాలు కూడా యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. దొండకాయలు ఫ్రై చేసుకున్నప్పుడే టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి.